చెరుకు బెల్లం పానకం కన్నా ఎంతో హెల్దీ అయిన తాటి బెల్లం పానకం. 1 కప్పు తాటి బెల్లానికి 4 కప్పుల నీళ్లు తీసుకుని అందులో కొంచెం అల్లం తురుము, కొంచెం నిమ్మరసం, కొంచెం నల్లుప్పు, బ్లాక్ సాల్టే దీనికి బాగుంటుందండి, నార్మల్ సాల్ట్ని అస్సలు తీసుకోవద్దు, 4 మిరియాలు, 2 యాలక్కాయలు వేసి కాసేపు బెల్లాన్ని కరిగే వరకు ఒక పక్కగా ఉంచుకోవాలి. మన బెల్లం కరిగేలోపు గిన్నెలోకి కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం సబ్జా గింజలు, ఒక తులసాకు వేసుకుని ఒక 10 నిమిషాలు అలా ఉంచాలండి. కరిగిపోయిన బెల్లం నీళ్ళని తీసుకుని మనం సబ్జా నీళ్ళు పక్కకి నానబెట్టుకున్నాం కదండి, ఆ బౌల్లోకి వడపోసేసుకోవాలి. సబ్జా వాటర్ బెల్లం నీళ్ళలో కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్గా లో గ్లైకెమిక్ ఇండెక్స్, రిచ్ ఇన్ న్యూట్రిషన్స్, డైజెస్టివ్ హెల్త్ ప్రాపర్టీస్, ఎనర్జీ బూస్ట్ ఉన్న, ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న తాటి బెల్లం పానకం రెడీ అయిపోయిందండి. ఇది షుగర్ ఉన్నవాళ్ళు, డైట్లో ఉన్నవాళ్ళు, పీసీఓఎస్, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు దీన్ని 100 నుంచి 200 ml వరకు చక్కగా తీసుకోవచ్చు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. డైట్లో ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి ఈ పానకం హెల్ప్ అవుతుంది.